హరిహర పుత్రుడు అయ్యప్పే తోడు నీడై ఉండునురా. ఈ పాటకు అర్థం ఏంటో తెలుసా? జీవితంలో ఒక్కసారైనా శబరియాత్ర చేయండి, ఆ హరిహర పుత్రుడు అయ్యప్ప మనకు తోడు నీడై ఉండునురా అని చెప్పి ఈ సినిమా ఇరుముడి రూపంలో చెప్పకనే చెప్పాడు. దర్శకుడైతే సినిమాని అద్భుతంగా చూపించాడు. ఈ సినిమా ఒక క్రైస్తవ సోదరుడు జెరూసలేం వెళ్ళడానికి ఎలా ఇష్టపడతాడో, ఒక ముస్లిం సోదరుడు మక్కా వెళ్ళడానికి ఎలా ఇష్టపడతారో, అలాగే మన హిందూ సోదరులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా శబరియాత్ర చేస్తే ఆ అద్భుతం ఎలా ఉంటుందో చాలా 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 అద్భుతంగా ఈ సినిమా రూపంలో చూపించడం జరిగింది. ఇరుముడి అంటే ఎంత పవిత్రమైన పదమో నేను కూడా మాల వేసుకుంటాను. స్వామి శరణం. లాస్ట్ ఇయర్ నా పిల్లలతో మా అమ్మగారితో శబరియాత్ర చేయడం జరిగింది. ఎంత అద్భుతంగా శబరియాత్ర జరిపించాడంటే అయ్యప్ప, ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మన హిందూ సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడాలని ఈ ఇరుముడి సినిమా సందర్భంగా ప్రతి ఒక్కరు హిందూ సోదరులకి తెలియజేసుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. సినిమా చాలా బాగుందండి, అందరూ చూడాల్సిన సినిమా ఇది. ప్రతి తల్లిదండ్రి, అమ్మాయి ఉంటే ప్రతి తల్లిదండ్రి చూడాల్సిన సినిమా ఇది. కంపల్సరీ రవితేజ కంబ్యాక్ చాలా బాగుంది సినిమా. అట్లే నక్షత్ర యాక్షన్ కూడా బాగుంది, అట్లే శివ నిర్వాణ డైరెక్షన్ బాగుంది, అట్లే సినిమా మొత్తం బీజిఎం బాగుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా, అంత మెసేజ్ ఉంది. కట్ షీట్స్, టిష్యూ పేపర్స్ అయితే మ్యాండేటరీగా ఇచ్చే పని చేయండి సార్. అలాగే స్కూల్స్లో కూడా మీరు ఆ స్కూల్స్ యొక్క మేనేజ్మెంట్ తోటి మాట్లాడి, స్కూల్ మేనేజ్మెంట్ తోటి మాట్లాడి ప్రతి ఒక్క పిల్లలకి ఈ మూవీ చూపించండి సార్, నా రిక్వెస్ట్. చాలా బాగుంది మూవీ. ప్రియా భవానీ గారు ఒక మదర్ క్యారెక్టర్ని 100% ఫుల్ఫిల్ చేసినారండి. నిజంగా చాలా బాగుంది. ఎలా ఉందన్న ఇరుముడి? నిజంగా చెప్తున్నాను, భక్తిలోకి వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరు. ఎక్కడ కూడా మూవీ చూసిన ఫీల్ అయితే ఉండదు. ప్రతి ఒక్కరు అయ్యప్ప అనే దేవుడి యొక్క గొప్పతనం ఈ మూవీ చూసిన తర్వాత తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. రవి గారి రవణ యాక్టింగ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. యాక్టింగ్ అని చెప్పొద్దు, నిజంగా రవితేజ గారు అయితే ఏ క్యారెక్టర్ అయినా సరే అందులో జీవిస్తాడు. నిజంగా జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు నిజంగా జీవించేసాడు. మ్యూజిక్లో అయితే ప్రతి ఒక్క సీన్ మనం ఫీల్ అవుతాము. అక్కడ ఎమోషనల్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ కన్నీళ్ళు వస్తాయి, అక్కడ ఫైట్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ కోపం వస్తుంది. అది నిజంగా అసలు చాలా బాగా చేసినారు సార్ నిజంగా.